నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 15,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కారు కసరత్తు. గ్రూప్ 2కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. హైదరాబాద్ మెట్రో పురోగతిపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచన. రాష్ట్రంలో నేటితో ముగియనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది. మధ్యాహ్నం ఢిల్లీకి పయనం కానున్న ప్రణబ్. డీడీసీఏ వ్యవహారంలో జైట్లీపై ఆగని కేజ్రీవాల్ దాడి. అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణ, తిప్పికొట్టిన భాజపా. పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా 3 దశల్లో సర్వే. ఘన వ్యర్థాల నిర్వహణకు 62,000 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయం. మోదీ పాక్ పర్యటనతో ద్వైపాక్షిక చర్చలకు మళ్లీ జీవం. పాత వైరం పక్కకు పెట్టి సాగాలని నవాజ్ షరీఫ్ పిలుపు. నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన హోటళ్లు, రిసార్టులు. డీజేలు, నృత్యాలతో యువతను ఆకట్టుకునే యత్నం.